అందరూ నమస్కార ముద్రలో ఉండండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకండి. మీకు ఎంత బాధేస్తే అంత ఏడవండి, ఏం కాదు. ఓకే. మీ ఆరా శుద్ధిగా ఉంది. గురువులని, సద్గురువులని ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. గురువుగారు, నేను నేను ఈ జన్మలో పూర్వజన్మలలో చేసిన తప్పులకి ప్రతి ఒక్క ఆత్మకి పేరు పేరున నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. నేను ప్రతి ఒక్కరికి నా క్షమాపణలను మనస్ఫూర్తిగా తలవంచి చెప్తున్నాను. ఇది ఒక క్షమా ప్రార్థన. నేను మనస్ఫూర్తిగా నేను నా పూర్వం చేసిన తప్పులకి క్షమాపణ చెప్తున్నాను. పూర్వజన్మలో చేసిన కర్మల అనుసారమే నా ఈ జన్మ. సనాతన ధర్మం ప్రకారం, హైందవ వేదాల ప్రకారం ఒక ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది. ఎందుకంటే ఆత్మ చేసిన కర్మలను తొలగించుకోవడానికి. డిఫరెంట్ డైమెన్షన్స్లో జన్మను తీసుకుంటుంది. ఇప్పటికీ మీలో ఉన్న ఆత్మ కొన్ని వేల లక్షల జన్మలు కర్మను మాఫీ చేసుకోవడానికి తీసుకొనింది. ప్రతి జన్మలోనూ నాలో ఉన్న ఆత్మ తెలిసి తెలియకుండా కర్మలను చేస్తూనే ఉంది. ఎందుకంటే నా ఆత్మ దివ్య శక్తిని చూడలేదు. నా ఆత్మ మేల్కొనలేదు. తనెవరో తను మరచిపోయింది. కాబట్టే మాయలో ఉన్న నేను తెలిసి తెలియక ప్రతి జన్మలోనూ చాలా తప్పులు చేశాను. ఇలా నేను నా ఆత్మ తెలియకుండానే చాలా తప్పులు చేసి కర్మ అన్న చట్టాన్ని పక్కకు పెట్టి కర్మలు చేసుకుంటూ పోతోంది. ఈ యొక్క క్షమా ప్రార్థన ద్వారా నేను ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలుపుతున్నాను. ముందుగా మీ గురువులకు క్షమాపణలు తెలపండి. ఎందుకంటే గురువులే మనలో ఉన్న ఆత్మని చైతన్యవంతం చేయగలరు.
పూర్వజన్మలో మన గురువులు చైతన్యం కోసము ప్రాకులాడినా నీవు ఆ చైతన్యాన్ని రుచి చూడలేదు, తీసుకోకుండా గురువుని తగ్గించావు కాబట్టే ఇవాళ నువ్వు ఈ జన్మను తీసుకున్నావు. కావున మీ గురువుకి ముందుగా శిరస్సు వంచి క్షమాపణలు తెలపండి. గురువుగారు నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. ఈ క్షమా ప్రార్థన ద్వారా చాలా జన్మలతో బాధపడుతున్న కర్మ చక్రాన్ని తొలగించడానికి క్షమా ప్రార్థన ఒక ఆయుధం. ఈ మాటను మీరు మనస్సులో పూర్తిగా దాచుకోవాలి, మనస్ఫూర్తిగా వినాలి. ఈ జన్మ తీసుకోగానే కలి యొక్క మాయా ప్రపంచంలో నేను చాలా తప్పులు చేశాను, మీ పూర్వ జన్మలలో మీలో చైతన్యం లేకుండా కూడా మీరు చాలా 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 తప్పులు చేశారు. ఆ తప్పులకంతా ఇవాళ మీరు క్షమాప్రార్థన తెలపండి, మీ హృదయంతో తెలపండి. ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్తో తెలపండి. సిన్సియర్గా మీరు చేసిన తప్పుని యాక్సెప్ట్ చేసి క్షమాపణలు తెలపండి. నేను పూర్వజన్మలలో మాయా ప్రపంచంలో నాలో చైతన్యం లేకుండా నేను చేసిన ప్రతి తప్పుకి మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు తెలుపుతున్నాను. నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. సప్త ఋషులకు, దివ్య ఆత్మలకు మనకు ప్రపంచానికి తండ్రి అయిన దివ్య స్వరూపునికి, జగన్మాతకు, సద్గురువులకు, చైతన్యవంతమైన ఆత్మలకు అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. నేను చేసిన ప్రతి తప్పుని మీ పట్ల నేను చేసిన ప్రతి తప్పుని నేను మనస్ఫూర్తిగా స్వీకరించి మీకు క్షమాపణలు తెలుపుతున్నాను. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నాను. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. నాకు మీరు చాలా మంచి విషయాలు నేర్పించారు, కానీ నేనే దానిని పెడదారిన పెట్టి ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాను. ఇవాళ నేను అనుభవిస్తున్న ప్రతి కష్టము, ప్రతి బాధ నా కర్మ అనుసారం నేను చేసుకున్నదే. నేను చేసిన ప్రతి తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను.
ప్రతి తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను. శివపార్వతులను ఆహ్వానించండి. మీ ఇష్ట దేవీ దేవతలను, ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న ప్రతి ఆత్మను ఆహ్వానించండి. ప్రతి దివ్య శక్తిని ఆహ్వానించండి. ఋషులను, చైతన్యవంతమైన ఆత్మలను, దేవీ దేవతలను, ఉపదేవతలను, సద్గురువులను, ఏంజల్స్ని, దివ్య ఆత్మలని అందరినీ ఆహ్వానించి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని వేడుకోండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నన్ను రక్షించండి. నా శక్తిని రక్షించండి. మీరు ఒక దివ్యమైన తెల్లటి కాంతి మీ చుట్టూ గాలిలాగా తిరుగుతోంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపండి. మీరు చూపిస్తున్న దయ, కృప చాలా ప్రేమమయమైనది. మీ ఆశీర్వాదాలు చాలా చాలా దివ్యమైనవి. మీ పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. పరమాత్ముడు, జగజ్జనని మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. దయచేసి మీ తల్లి తండ్రుల దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని స్వీకరించండి. మీరు ఈ జన్మలో ఉన్న తల్లిదండ్రులని తెలిసి తెలియక వాళ్ళ పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలపండి. మీరు మీ తల్లి తండ్రికి చేసిన తప్పుని గుర్తు తెచ్చుకోండి. మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, కన్నీళ్లు తిరుగుతోంది. వారికి క్షమాపణలు చెప్పండి. నాన్న, నన్ను క్షమించు. నేను మీ పట్ల ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యను. అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించండి. మీరు చేసిన తప్పులకు మీ తల్లిదండ్రులకి తల వంచి క్షమాపణలు తెలపండి. మీ తప్పుని సరిదిద్దుకుంటున్నారు. తల వంచి మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకోండి. మీరు చేసిన తప్పులకి మీలో ఉన్న బాధనంతా పోగు చేసి క్షమాపణలు అడగండి. నేను మనస్ఫూర్తిగా నేను చేసిన తప్పులు ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ నేను చేసిన తప్పులు ప్రతి ఒక్క దానికి ఇవాళ నేను అనుభవిస్తున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి.
నేను చేసిన తప్పులకు నేను సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నేను చేసిన ప్రతి తప్పుడు పనికి నన్ను క్షమించండి. నేను ఇంకెప్పుడు అలాంటి తప్పులు చెయ్యను. ఇతరులను బాధ పెట్టను. ఓం శ్రీ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ బ్రహ్మయే నమః. ఓం శ్రీ విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను విశ్వంలో ఉన్న ప్రతి దేవీ దేవతకు, దివ్య స్వరూపాలకి, సద్గురువులకు, ప్రతి ఒక్కరిని క్షమించమని వేడుకుంటున్నాను. మీరు నన్ను క్షమించే నా వరాన్ని ప్రసాదించండి. మీరు క్షమించడమే నాకు గొప్ప వరము. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నేను ఈ జన్మలో చేసిన ప్రతి ఒక్క తప్పు నాకు గుర్తొస్తోంది. మీరు చేసిన ప్రతి ఒక్క తప్పు, చిన్న తప్పు నుంచి పెద్ద తప్పు వరకు మీకు అన్నీ గుర్తొస్తున్నాయి. తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం, ఇతరులని మీ మాటలతో బాధ పెట్టడం, అహంకారంతో బాధ పెట్టడం, వ్యాపారం కోసం ఇతరులని బాధ పెట్టడం, ప్రతి ఒక్క విషయం, మీ పిల్లల్ని తిట్టడం, కొట్టడం, భర్తతో గొడవ పడడం, భర్తను తిట్టడం, భార్యను కొట్టడం, తిట్టడం, అత్తామామల్ని మాట్లాడడం, ప్రతి ఒక్క తప్పు మీకు గుర్తొస్తోంది. ఆ తప్పుల వల్లనే మీరు ఈ జీవితంలో ఈ కష్టాలను పడుతున్నారు. యాక్సెప్ట్ చెయ్యండి. నన్ను క్షమించండి. నేను మీ అందరికీ తల వంచి క్షమాపణలు వేడుకుంటున్నాను. దయచేసి నా క్షమాపణలను స్వీకరించి ఈ బాధ నుంచి నన్ను దూరం చెయ్యండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నా మాటలతో కానీ, నా చేష్టలతో కానీ, నా వాక్కు, నా ఎక్స్ప్రెషన్స్, నా యొక్క యాక్షన్స్ ద్వారా నేను చాలా మందిని బాధ పెట్టాను. పశువులని బాధ పెట్టాను, జంతువులని బాధ పెట్టాను, ఇతర ఆత్మలని బాధ పెట్టాను, నా బంధువులని బాధ పెట్టాను, నా స్నేహితులని బాధ పెట్టాను. మీకందరూ కనిపిస్తున్నారు. మీరు బాధ పెట్టిన ప్రతి జీవి మీ కళ్ళ ముంద మీకు కనిపిస్తున్నారు. మీ మనసులో ఉన్న బాధకి అర్థంగా కన్నీరు కార్చి తల వంచి వాళ్ళకి క్షమాపణలు చెప్పండి. నేను చాలా మందితో అసూయతో మాట్లాడి బాధ పెట్టాను. వాళ్ళు దివ్యంగా ఉన్నా, వాళ్ళు వెళుతున్నది మంచి దారైనా నాకన్నా ముందెక్కడికి వెళ్ళిపోతారో అన్న అసూయతో వాళ్ళకి చెడు దారిని నేర్పించాను. మర్యాద లేకుండా మాట్లాడాను.
నేను చేసిన ప్రతి తప్పుకి నన్ను క్షమించండి. నేను ఇలాంటి తప్పు నా జీవితంలో చెయ్యను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. తల వంచి మరి ప్రతి ఆత్మకు నేను క్షమాపణలు తెలుపుతున్నాను. చాలా తప్పులు చేసేసాను. ఈ తప్పులు ప్రతి ఒక్క తప్పుకి నేను మీ దగ్గర నుంచి క్షమాపణను వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. నేను చాలా మందిని బాధ పెట్టాను. మానసికంగా బాధ పెట్టాను. నేను చైతన్యవంతమైన ఆత్మ కాకముందు మానసికంగా నా బాటలతో చాలా మందిని బాధ పెట్టాను. జెండర్ ద్వారా బాధ పెట్టాను. డబ్బు విషయంలో అప్పులిచ్చి వారిని వడ్డీలు కట్టమని వేధించాను. నా మాటలతో వేధించాను. నన్ను క్షమించండి. డబ్బు ఉంది అన్న అహంకారంతో బాధ పెట్టాను ఇతరులను. అందంగా ఉన్నాను అన్న అహంకారంతో అందవిహీనులను చులకనగా చూశాను. చిన్న చూపు చూశాను. నాకున్న పెద్దరికంతో నాకన్నా చిన్న వాళ్ళని నేను బాధ పెట్టాను. నా మాటలతో బాధ పెట్టాను. వేరే వాళ్ళకి వీరి గురించి చెప్పి బాధ పెట్టాను. ఇవన్నీ నేను చేసిన తప్పులే. నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. సద్గురు నన్ను క్షమించు. జగజ్జనని నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. చాలా తప్పులు చేశాను. ఎందుకంటే నాలో అసూయ, అక్కస్సు, అహంకారం అనే భూతాలు ఉన్నాయి కాబట్టి. పేదవారితో చాలా అసభ్యంగా ప్రవర్తించాను. నలుపుగా ఉన్నారు అనేసి, అందవిహీనులు అనేసి, వారి యొక్క రంగు గురించి వారితో మనసు లేకుండా మాట్లాడాను. కులం విభేదాలతో మాట్లాడాను. నువ్వు తక్కువ జాతి వాడివి అని బాధ పెట్టాను. నువ్వు నా ఇంట్లోకి రాకూడదు, నువ్వు తక్కువ జాతి వాడివి, నీది ఒక బతుకేనా అని బాధ పెట్టాను. డిఫరెంట్ రిలీజియన్ అని బాధ పెట్టాను. నేను చాలా తప్పులు చేసేసానమ్మా. నన్ను క్షమించు. నన్ను క్షమించమ్మా. నేను ఈ తప్పులు ఇంకెప్పుడూ చేయనమ్మా. మనస్ఫూర్తిగా నీ పాదాల ముంద నా శిరస్సు వంచి నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. ప్రతి ఆత్మకి నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. నేను ఇంకా ఇన్ని క్షమాపణలు చెప్పినా ఈ యొక్క డిస్టర్బెన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఎందుకంటే ఇంకా 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 నా మనసులో జాతి, కులం, మతం, రంగు, అహంకారం, డబ్బు ఉన్నవాడిని అన్న గర్వం ఇంకా నా శరీరంలో, నా మనసులో ఉండిపోయింది. అందుకే నేను ఇంకా ఈ డిస్టర్బెన్సెస్ నుంచి బయట రాలేకపోతున్నాను. తల్లి, నాలో ఉన్న ఈ అహంకారాన్ని పూర్తిగా తీసేసేయి.
నన్ను క్షమించమ్మా. నేను ఇంకా ఇలాంటి మాటలు, ఇలాంటి చేష్టలు ఇలా తక్కువ చేసి ఒక్కరిని కూడా బాధ పెట్టను. నన్ను నమ్ము తల్లి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. నీ క్షమాపణలు నేను స్వీ వేడుకుంటున్నాను. నా క్షమాపణలను స్వీకరించు తల్లి. కొన్ని తెగలలో స్త్రీలను చాలా తక్కువగా చూస్తున్నారు. అసభ్యకరమైన మాటలతో, అసభ్యమైన పనులతో బాధ పెట్టాను. నన్ను క్షమించు తల్లి. ఇదంతా నా కర్మ. నేను ఈరోజు అనుభవిస్తున్న ప్రతి బాధ నా కర్మ. నేను వీరికి ఇలా చెయ్యడం వల్లే నేను ఈరోజు ఈ బాధపడుతున్నాను. నేను ఇక ఏ స్త్రీని తప్పుగా చూడను, తప్పుగా మాట్లాడను. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి. దయచేసి నన్ను క్షమించమ్మా. మీరు తక్కువ చేసి చూసిన స్త్రీ ఆత్మలన్నిటికీ క్షమాపణలు తెలపండి. నేను ఇంకెవ్వరిని అంత తక్కువ చెయ్యను తల్లి. నేను నా ఎదుటి జెండర్కు తప్పుడు ఫీలింగ్స్తో చూశాను. తప్పు అభిప్రాయంతో నేను అమ్మాయిలని చూశాను. నాకు వారి పట్ల మంచి అభిప్రాయం లేకుండా మనసులోనే వారి గురించి చెడుగా భావించాను. నేను పరాయి పురుషుణ్ణి తప్పుడు ధ్యాసతో చూశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఈ చెడు బీజాలన్నీ నా నుంచి దూరం అయిపోతున్నాయి. తీసేసే తల్లి. ఈ బీజాలని చంపే, ఈ తప్పు అన్న బీజం నాలో లేకుండా పూర్తిగా తీసేసేయమ్మా. నన్ను క్షమించు తల్లి. నన్ను క్షమించు. నన్ను క్షమించు. పురుషాహంకారంతో, స్త్రీలపైన వ్యామోహంతో నేను చాలా తప్పులు చేశాను. సంపాదిస్తున్నానన్న అహంకారంతో నా భర్తను నేను తిట్టాను. నా ఇంట్లో వాళ్ళకి, పెద్దలకు మర్యాద ఇవ్వకుండా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు తల్లి. నేను నా భార్య పట్ల అసభ్యంగా ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ అసభ్యంగా ప్రవర్తించాను. తనను చాలా తక్కువగా చూశాను. ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. ఈ జన్మలో పూర్వజన్మలలో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించు తల్లి. నన్ను క్షమించు తల్లి. నన్ను క్షమించమ్మా. నా భర్త పట్ల నేను చేసిన ప్రతి తప్పుని, తనకు చెప్పిన ప్రతి అబద్ధాన్ని, అసూయని, అక్కస్సుని, మర్యాద ఇవ్వకుండా పోవడం, ప్రతి ఒక్క దానికి నేను నా ఆత్మకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి క్షమించమని వేడుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించండి. జెండర్ ప్రకారం నేను చేసిన ప్రతి తప్పుకి క్షమించమని వేడుకుంటున్నాను.
నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. నేను క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను. నా బుద్ధి సరిగా లేకుండా చాలా అంటే చాలా 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 తప్పులు చేశాను. అసూయ, ఇతరుల పైన సెక్షువల్ థాట్స్తో తప్పు చేశాను. డిస్టర్బెన్సెస్తో తప్పు చేశాను. ప్రతి విషయానికి నేను ఇవాళ సిగ్గుపడుతున్నాను. నేను చేసిన ప్రతి తప్పుకి తల వంచుకుంటున్నాను. నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు గుర్తొచ్చిన నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు గుర్తొస్తుంటే సిగ్గుతో తల వంచుకుంటున్నాను. నేను అంగీకరిస్తున్నాను. నేను ఆత్మలకంతా క్షమాపణలు తెలుపుకుంటున్నాను. రిలేటివ్స్, బంధువులతో మాట్లాడిన ప్రతి మాటకి, తల్లిదండ్రులు, ఆఫీస్లో నీతో సహా పనిచేస్తున్న వారికి, కమ్యూనిటీ నైబర్హుడ్ని చుట్టుపక్కల ఉన్న వారికి, ఏ ఒక్కరి పట్ల నేను మంచి భావన లేకుండా ప్రవర్తించి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఏ ఒక్కరి పట్ల నాకు నెగటివ్ థాట్స్ ఉన్నా నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. నా చాష్టలతో బాధపట్టిన ప్రతి ఒక్కరి ఆత్మకుని నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. తెలియకుండా వృక్షజాతికి నేను చేసిన తప్పుకి క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు తెలియకుండా జంతు జాతికి చేసిన తప్పులను నేను క్షమించమని వేడుకుంటున్నాను. ప్రతి ఆత్మకి నేను క్షమించమని వేడుకుంటున్నాను. నేను ప్రాణం తీసిన చీమ నుంచి ప్రతి ఒక్క ఆత్మని నేను క్షమించమని కోరుకుంటున్నాను. ప్రతి ఆత్మని క్షమించమని కోరుకుంటున్నాను. నా తప్పుడు ఆలోచన వల్ల బాధ పెట్టిన ప్రతి ఒక్కరిని నేను క్షమించమని అడుగుతున్నాను. మీరు ఎవరితో అయినా ఈ జన్మలో మాట్లాడలేక రిలేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా వారందరూ మీ ముందర ఈ క్షణం ఉన్నారు. వారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మీ థర్డ్ ఐ ద్వారా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ తల వంచి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయం లోపల నుంచి, హృదయ లోతులలో నుంచి వారికి క్షమాపణలు తెలపండి. నా మైండ్ తెలియకుండానే నెగటివ్ థింగ్స్కి అలవాటు పడిపోయింది. పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనలన్నిటికీ ప్రతి ఆలోచనకి నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ప్రతి ఆలోచనకి నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నాకు క్షమాపణ చెప్తున్న ప్రతి ఒక్కరి క్షమాపణలను నేను స్వీకరిస్తున్నాను. నాకు డబ్బు మీద మోహం పోయింది. గొప్ప అన్న భావన నా నుంచి దూరం అయిపోయింది. అందరిలానే నేను కూడా ఒక ఆత్మని.
నేను ఇప్పటి వరకు చేసిన ఈ ఈ క్షణం వరకు నుంచి ఈ జన్మలో పూర్వ జన్మలలో చేసిన ప్రతి తప్పుకి జన్మలు వేల లక్షల జన్మలు ఎత్తిన నా ఆత్మ చేసిన ఆ లక్షల జన్మలలో చేసిన తప్పులన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను ఈ క్షణము. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి, నా క్షమాపణలను స్వీకరించండి. నేను ఇవాళ నుంచి ప్రేమతో ఉన్నాను. మీకు క్షమాపణలు చెబుతున్న ప్రతి ఒక్కరూ మీ ముందర కనిపిస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి క్షమాపణను మీరు స్వీకరించండి. పరమాత్మ నన్ను క్షమించు, గురువు గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకా మీ మనసులో ఏదైనా బాధ తెలిసి తెలియకుండా ఏ ప్రాణికైనా హాని కలిగించింటే మీ అహంకారాన్ని పక్కన పెట్టి మీ అహంకారాన్ని పూర్తిగా దహనం చేసి క్షమాపణలు చెప్పండి, క్షమాపణలు స్వీకరించండి. క్షమాపణ అన్నది చాలా అద్భుతమైన విషయం. తెలియని అద్భుతాలు చేస్తుంది. మన మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. కర్మ నుంచి మనల్ని దూరం చేస్తుంది. తల్లి, తండ్రి, అత్త, మామ, బంధువులు, తెలిసిన వారు, చుట్టుపక్కల ఉన్నవారు ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలపండి. ఏదో ఒక సమయంలో ఆత్మలకు మీరు బాధ కలిగించుంటారు. ఈ జన్మలో కాకపోయినా పూర్వ జన్మలలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలపండి. అలానే మీ చుట్టూ తిరుగుతున్న భూతగణాలకు క్షమాపణలు తెలపండి. మీ యొక్క అవయవాలకు కన్ను, నోరు, ముక్కు, చెవులు, గొంతు, చేతులు, కాళ్ళు, కడుపు ప్రతి ఒక్క అవయవానికి క్షమాపణ తెలపండి. చర్మానికి క్షమాపణలు తెలపండి. మీ పూర్వీకులు చేసిన తప్పులకి కూడా మీరు వత్తాసు తీసుకొని క్షమాపణలు తెలపండి. ప్రతి ఒక్కరికి నేను క్షమాపణలు తెలుపుతున్నాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నా క్షమాపణలను స్వీకరించండి. నేను ఇవాల్టి నుంచి ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉంటాను. మీ బాధ మొత్తము బయట వెళ్ళిపోయింది. మీరిప్పుడు పుణ్య పవిత్రమైన ఆత్మలా ఉన్నారు. ఇది మీకు పునర్జన్మ లాంటిది. కర్మలను పూర్తిగా ధ్వంసం చేసుకునే అస్త్రమే క్షమాపణ. ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలపండి. చరాచర జీవ కోటికి క్షమాపణలు తెలపండి. బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఆత్మకి క్షమాపణలు తెలపండి. మీలో ఉన్న ఆత్మకి క్షమాపణలు తెలపండి. చెడు ఆలోచనలు నా ఆత్మకు పుట్టించింది నేనే, నా మనసే. మీ మనసుకు క్షమాపణలు తెలపండి. ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద, ముసలి ముతక, చనిపోయిన వాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వారు, జంతువులకి, వస్తువులకి, భూమికి, ప్రకృతికి, సూర్యుడికి, చంద్రుడికి, భూమాతకి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలపండి. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించండి. అందరికీ నేను మనస్ఫూర్తిగా తల వంచి క్షమాపణలు వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి,
నా క్షమాపణలను స్వీకరించండి. నన్ను క్షమించండి. మీరు ఆహ్వానించిన మీ గురువు గారికి క్షమాపణలు తెలిపి, నేను పూర్వజన్మలో చేసిన గురుద్రోహాన్ని, గురువు చెప్పిన మాటని పెడచెవిన పెట్టడం చేసిన తప్పుని నేను మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు చెప్తున్నాను. నన్ను క్షమించి నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి. శివపార్వతులకు తల్లి జగన్మాత జగజ్జనని శివపరమాత్మ, నేను ఆత్మగా ఉన్నప్పుడు నీకు ఇచ్చిన మాటను ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి తప్పాను. నన్ను క్షమించు తండ్రి. నా మాటను నాకు గుర్తు చెయ్యి. నన్ను క్షమించు. నన్ను క్షమించండి. మీ గ్రామ దేవతకు, కులదేవతకు, ఇష్టదేవతకు మీరు చేసిన తప్పుకి వాళ్ళు మీకు సహాయం చెయ్యలేదని చాలాసార్లు దూషించాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. మీ ఇంద్రియాలకు, పంచేంద్రియాలకు, పంచభూతాలకు, సప్తనదులు, ఋషులు, మునులు, దేవీ దేవతలు, ఉపదేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలి, ఉపనక్షత్రాలు, ప్రపంచం మొత్తం, ప్రతి భువనానికి నేనున్న ఆత్మలకి నేను క్షమాపణలు తెలుపుతున్నాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నా పూర్వీకులకు నేను క్షమాపణలు తెలుపుతున్నాను. నాతో ఉన్నప్పుడు నేను మీకు తెలియకుండా ఏదైనా ఒక మాట అని మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నా నేను క్షమాపణలు తెలుపుతున్నాను. శివ పరమాత్మ, నా పూర్వీకులకు ముక్తిని ప్రసాదించు తండ్రి. వారి తరపున వారు చేసిన తప్పులకి వారి తరపున నేను నీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. వారికి ముక్తిని ప్రసాదించు తండ్రి. మీ తల్లిదండ్రులకు క్షమాపణలు తెలపండి. అత్తమామలకు క్షమాపణలు తెలపండి. భర్తకు క్షమాపణ తెలపండి. భార్యకు క్షమాపణ తెలపండి. చెల్లి అన్నకు క్షమాపణ తెలపండి. తమ్ముడికి క్షమాపణ తెలపండి. మీ స్నేహితులకు క్షమాపణ తెలపండి. జంతువులకు క్షమాపణ తెలపండి. మీరు చదువుతున్న పుస్తకానికి క్షమాపణ తెలపండి. మీరు వాడుతున్న ప్రతి వస్తువుకి క్షమాపణ తెలపండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ క్షణం నుంచి శివపరమాత్మ నీకు మాటిస్తున్న సహనంతో, ఓర్పుతో, ప్రేమతత్వంతో ప్రతి ఒక్కరితో ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. అలానే నా క్షమాపణలను స్వీకరించండి. రెండు చేతులను ఒకదానికొకటి బాగా రబ్ చేయండి. కళ్ళపైన పెట్టుకోండి. మీకు వేరే ఆత్మల క్షమాపణ చెప్పింటే స్వీకరించండి. మీరందరికీ క్షమాపణలు తెలపండి. మెల్లగా కళ్ళు తెరిచి, మీలో ఉన్న భారం అంతా దూరం అయిపోయింది కదా, మెల్లగా కళ్ళు తెరిచి ఇవాల్టి నుంచి సహనంతో, ఓర్పుతో, ప్రేమతో ఉండండి.